హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మేము ఛానల్ వీడియోస్ వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. టీజీపీఎస్సీ నుంచి 6,000 పోస్టుల భర్తీకి నియామకాలకు ఇక్కడ టీజీపీఎస్సీ అయితే కసరత్తు చేయడం జరుగుతుందండి. సో దాంతోపాటు మనకు ఏదైతే 1,501 పోస్టులకు సంబంధించినటువంటి మరి ఈ నెలలోనే దాదాపు కూడా 2 నోటిఫికేషన్స్ను కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చండి. సో దాంట్లో భాగంగా మనకు ఎఫ్బీఓ సంబంధించినటువంటి పోస్టులు ఏదైతే 1,393 పోస్టులు ఏదైతే ఉన్నాయో, సో అదేవిధంగా మరి స్టాటిస్టిక్స్ సంబంధించినటువంటి పోస్టులు 108 పోస్టులతో మరొక నోటిఫికేషన్స్తో పాటు ఇక్కడ వచ్చేసరికి ఎఫ్బీఓ సంబంధించినటువంటి జిల్లాల వారీగా ఖాళీల పోస్టులు, అదేవిధంగా విద్యుత్ శాఖలో కూడా మరి దాదాపు కూడా టీజీపీఎస్సీ నుంచి భర్తీ అయ్యేటటువంటి నోటిఫికేషన్స్లో ప్రధానంగా వచ్చేసరికి ఇక్కడ ఉన్నటువంటి పోస్టులన్నీ కూడా రాబోయేటటువంటి నోటిఫికేషన్స్ భాగంలోనే ఉన్నాయి. అయితే విషయం ఏంటిదంటే దాదాపు కూడా 6,000 పోస్టుల నియామకానికి మరి ఇక్కడ టీజీపీఎస్సీ అయితే కసరత్తు చేస్తుంది. సో విభాగాల వారీగా ఇక్కడ ప్రకటనలు అయితే జారీ చేయడం జరుగుతుంది. సో మొత్తం మీద మరి ఇక్కడ చూడొచ్చు సార్, మనకు ఏఈఓ గ్రేడ్ 2 సంబంధించినటువంటి పోస్టులు అయినా సరే, అదేవిధంగా ఈఓ సంబంధించినటువంటి పోస్టులు అయినా సరే, ఎంపీఎస్ఓ ఏఎస్ఓ సంబంధించినటువంటి పోస్టులు అయినా సరే, ఎఫ్బీఓ సంబంధించినటువంటి పోస్టులు అయినా సరే, ఎఫ్ఆర్ఓ 15 ఖాళీలు, ఏఐసిఎఫ్లో నుంచి 20 పోస్టులు, మరి ఈ టెక్నికల్ అసిస్టెంట్ సివిల్స్లో మరి ఇక్కడ వచ్చేసరికి 200 ప్లస్, మరి హెల్త్ అసిస్టెంట్లో 68 పోస్టులు, వెటర్నరీ అసిస్టెంట్లో 99 పోస్టులు, అసిస్టెంట్ డైరెక్టర్లో ఇక్కడ వచ్చేసరికి దాదాపుగా 90 పోస్టుల దాకా, అదేవిధంగా డిఎల్ సంబంధించినటువంటి పోస్టులు కూడా 544 పోస్టులు, తర్వాత వచ్చేసరికి ఇట్లా ఐఏఎస్సి సిటిఈ అదేవిధంగా ఎస్సీఆర్టీ లెక్చర్ సంబంధించినటువంటి 22 పోస్టులు. మరి ఈ విధంగా తెలంగాణలో మరి ఇక్కడ భారీ స్థాయిలో ఇక్కడ నోటిఫికేషన్స్ ఇచ్చే ప్రయత్నంలో కనిపిస్తుంది. గతంలో మనం చెప్పుకున్నటువంటి విధంగానే మరి సంబంధించినటువంటి ఖాళీలు ఏదైతే ఉన్నాయో ఇక్కడ భారీగా పెంచే అవకాశాలు కూడా కనిపిస్తున్నటువంటి సమాచారం. ఖచ్చితంగా ఇక్కడ విభాగాల వారీగా దాదాపు కూడా వచ్చేసరికి 6,000కు సంబంధించినటువంటి పోస్టులను భర్తీ చేయాలి అన్న ఉద్దేశంతో ఈరోజు మరి ఇక్కడ టీజీపీఎస్సీ అయితే సన్నాహాలు చేయడం జరుగుతుందండి. దీంతో పాటుగా మనకు ప్రస్తుతం వచ్చేసరికి పోలీస్ సంబంధించినటువంటి నియామకాల పరీక్షల షెడ్యూల్ తయారు చేస్తున్నారు. అదేవిధంగా మనకు గ్రూప్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ పైన కూడా ఇక్కడ కసరత్తు చేస్తున్నారండి. సో చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ మరి గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 1 సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ మరి ఎప్పుడు వరకు ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉన్నది సార్ అనేసి కూడా అడుగుతున్నారు. వాస్తవానికి తెలంగాణలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్స్ బట్టి కనుక చూసుకున్నట్లయితే ఈ గ్రూప్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఆఫ్టర్ బడ్జెట్ తర్వాతనే వచ్చే అవకాశాలు కూడా మనకు దాదాపుగా ఎక్కువ కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అండి. దాంతోపాటుగా మనకు వచ్చేసరికి ఇక్కడ ప్రధానంగా దాదాపుగా 33 డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి వేకెన్సీస్ ఇవ్వడం జరిగిందండి. సో దాదాపుగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నుంచి 1,393 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. మరి ఆదిలాబాద్లో 57 పోస్టులు, భద్రాద్రి కొత్తగూడెంలో 114 పోస్టులు, హనుమకొండలో 8 పోస్టులు, హైదరాబాద్లో 6 పోస్టులు, జగిత్యాలలో 36 పోస్టులు, జనగాంలో 4 పోస్టులు, జయశంకర్ భూపాలపల్లిలో 103 పోస్టులు, గద్వాలలో మరి 3 పోస్టులు. సో ఈ విధంగా దాదాపు కూడా మరి అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఖాళీలతో మరి ఇక్కడ నోటిఫికేషన్స్ను కూడా మరి ఇచ్చేటటువంటి ప్రయత్నంలో కనిపిస్తుందండి. తెలంగాణలో భారీ నోటిఫికేషన్స్ను కూడా మరి విడుదలకు సిద్ధంగా ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తుంది. గతంలో మనం చెప్పుకున్నటువంటి విధంగానే ఈసారి కూడా ఇదే స్థాయిలో కూడా నోటిఫికేషన్స్ను జారీ చేసే ప్రయత్నాలు అయితే కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. మనం గతంలో ఏదైతే నోటిఫికేషన్స్ విషయంలో చెప్పుకుంటూ వస్తున్నామో ఇప్పుడు ఇదే స్థాయిలో నోటిఫికేషన్స్ను కూడా మరి జారీ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అండి. అయితే దాంతోపాటుగా విద్యుత్ శాఖలకు సంబంధించినటువంటి పోస్టులు కూడా ఇటు జూనియర్ లైన్మెన్ సంబంధించినటువంటి పోస్టులు దాదాపు కూడా ఎన్పిడిసిఎల్ అయినా సరే, ఎస్పీడీసీఎల్ అయినా సరే, ట్రాన్స్కోలో అయినా సరే మొత్తం మీద 4,039 పోస్టులు, సబ్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఇక్కడ వచ్చేసరికి దాదాపుగా 399 పోస్టులు, ఏఈ సంబంధించినటువంటి పోస్టులు కూడా మరి ఇక్కడ వచ్చేసరికి దాదాపుగా 400 పోస్టులతో ఇక్కడ నోటిఫికేషన్స్ అయితే జారీ చేయడానికి ఇక్కడ అవకాశం ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తుంది. గతంలో డిగ్రీ కాలేజ్ లెక్చరర్లకు సంబంధించినటువంటి పోస్టులు ఏదైతే ఉన్నాయో ఈ డిగ్రీ కాలేజ్ లెక్చరర్లకు సంబంధించినటువంటి పోస్టులకు కూడా మరి నోటిఫికేషన్స్ జారీ చేసి మరి దీనికి సంబంధించినటువంటి నియామకాలు అయితే ఇక్కడ అడ్డుకోవడం అంటే ఆపడం జరిగింది. మరి ఈ నియామకాలకు సంబంధించినటువంటి మళ్ళీ ప్రక్రియ ఇప్పుడు మొదలు కానున్నది. సో నోటిఫికేషన్స్ కొన్ని అనివార్య కారణం వలన ఆగిపోవడం జరిగిందనమాట. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మరి తెలంగాణలో వచ్చేసరికి
ఇక భారీ నోటిఫికేషన్స్ అయితే విడుదలయ్యే అవకాశాలు కూడా దాదాపుగా ఎక్కువ కనిపిస్తున్నటువంటి సమాచారం అండి. సో ఇది మొత్తానికి సంబంధించినటువంటి మనకు టీజీపీఎస్సీ నుంచి రాబోయేటటువంటి నోటిఫికేషన్స్ అప్డేట్ అండి.